తెనాలి రామకృష్ణుడి 3 రహస్య బొమ్మల కథ. ఒకరోజు విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల దర్శనానికి విదేశీ వ్యాపారులు వచ్చారు. వారిలో ఒకరు రాజుకు 3 బొమ్మలు బహుమానంగా ఇచ్చారు. ఆ బొమ్మలు చాలా అందంగా, ఒకేలా కనిపించేవి. రాజు వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. కాని ఆ వ్యాపారి ఓ చిన్న పరీక్ష వేసి వెళ్ళిపోయాడు. పరీక్ష: ఈ 3 బొమ్మల్లో విలువైనది ఏది? నీ రాజ్యంలో ఎవరికి ఇది అర్థం అవుతుందో పరీక్షించండి అని వ్యాపారి చెప్పాడు. రాజు తానేం గుర్తించలేకపోయాడు. రాజు మంత్రి, పండితులను పిలిచినా వారు కూడా తేడా కనిపెట్టలేకపోయారు. చివరికి తెనాలి రామకృష్ణుడిని పిలిచారు. తెనాలి బుద్ధిమానం. తెనాలి రామకృష్ణుడు 3 బొమ్మలను ఓపిగ్గా పరిశీలించాడు. ఆ బొమ్మల చెవుల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉండటం గమనించాడు. కాస్తంత మెటల్ వైర్ తీసుకుని ఒక్కొక్క బొమ్మ చెవిలో పెట్టి పరీక్షించాడు. 1. మొదటి బొమ్మ వైర్ చెవిలో పెట్టగానే నోటితో బయటకు వచ్చింది. 2. రెండవ బొమ్మ వైర్ చెవిలో పెట్టగానే బొమ్మ చెవిలోనే ఉండిపోయింది. 3. మూడవ బొమ్మ వైర్ చెవిలో పెట్టగానే బొమ్మ ఇతర చెవిలో నుంచి బయటపడింది. తెనాలి వివరణ: తెనాలి రామకృష్ణుడు రాజుకు అర్థం చేసిపెట్టాడు. మొదటి బొమ్మ ఎవడు చెవిలో మాటలు వేసినా వాటిని బయటకు చెప్పేస్తాడు. అంటే రహస్యాలు దాచలేడు. రెండవ బొమ్మ ఏది విన్నా అంతలోనే ఉంచుకుంటాడు. ఏమీ బయటకు చెప్పడు. మూడవ బొమ్మ ఒక చెవిలో విన్నదే మరొక చెవిలోంచి పోతుంది. ఏమీ గుర్తుపెట్టుకోడు. సారాంశం: తెనాలి చెప్పిన వివరణ విన్న రాజు హర్షంతో తెనాలిని బహుమానాలిచ్చి గౌరవించాడు. వ్యాపారి చెప్పిన పరీక్షను విజయవంతంగా పరిష్కరించినందుకు అతన్ని అభినందించాడు. ఈ కథలో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన పాఠం: మనం ఏ విషయాన్ని ఎలా వింటామో, ఎలా అర్థం చేసుకుంటామో అది మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది.